ఓం శాంతి 12/7/2026 రివైజ్ 31/12/2010 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పం తీసుకోండి. దయాహృదయులుగా మాస్టర్ దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము అశాంతిలో ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు క్రొత్త సంవత్సరము మరియు క్రొత్త ప్రపంచం కోసం శుభాకాంక్షలు ఇచ్చేందుకు సూక్ష్మ వతనం నుండి స్థూల వతనానికి వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ ఇల్లైన మధువనానికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మీరు క్రొత్త ప్రపంచం యొక్క సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. క్రొత్త ప్రపంచం ఎదురుగా నయనాలలో సదా ఇమిడి ఉంది కదా. స్మృతి చేయగానే అక్కడికి చేరుకుంటారు. నయనాలలో ఇమిడి ఉంది. మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఈరోజు సంగమంలో ఉన్నారు. ఇక రేపే మా రాజ్యంలోకి వెళ్ళిపోతాము అని అనుభవం అవుతుంది. ఈ విధంగా నయనాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు ఒక్కరోజుకు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ మీకు బాప్దాదా బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చాలా కాలం నడుస్తుంది. ఒక్క సెకండ్లో అక్కడికి చేరుకునే విధంగా ఆ ప్రపంచం మీ నయనాలలో ఇమిడి ఉంది. అందరి ఎదుట మీ బంగారు ప్రపంచం నయనాలలో ఇమిడి ఉంది. ఒక్క సెకండ్లో చేరుకోగలరు కదా మనస్సు ద్వారా. ఈరోజు సంగమంలో ఉన్నారు. రేపు రాజ్య అధికారులకు అయ్యి రాజ్యం చేస్తారు. ఇప్పుడు సమయానుసారంగా మీ భక్తులు దుఃఖము అశాంతితో ఉన్న కారణంగా పూర్వజాత్మలైన మిమ్ములను ఎంతగానో పిలుస్తున్నారు అని మీకు తెలుసు. ఎంత దుఃఖము అశాంతితో పిలుస్తూ ఉన్నారో వారి ధ్వని మీకు వినిపిస్తోందా? మాకు శాంతినివ్వండి, సుఖంనివ్వండి, సంతోషం ఇవ్వండి అనే ధ్వని మీకు వినిపిస్తోందా? ఇవ్వండి ఇవ్వండి అని వేడుకుంటూ ఉన్నారు కనుక ఇప్పుడు ఆత్మలైన మీరు దయాహృదయులుగా అయ్యి కళ్యాణకారి దాత యొక్క పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యం చేయాలి. దుఃఖము అశాంతితో ఉన్న ఆత్మలపై బాప్దాదాకైతే ఎంతో దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా. అప్పుడు దగ్గు వచ్చింది. ఈరోజు బ్రహ్మ బాబా యొక్క దగ్గు వచ్చింది. శివబాబాకైతే శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, దగ్గు రాదు. మరి మీకు కూడా ఆత్మలపై దయ కలుగుతోంది కదా. ఈరోజు క్రొత్త సంవత్సరం రాబోతోంది మరియు పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతున్న సంవత్సరంలో మీరు ఏ ప్లాన్ తయారు చేసుకున్నారు? సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది కానీ మీరందరూ మీకోసం సంవత్సరంతో పాటు దేనికి వీడ్కోలునిస్తారు? ఎలాగైతే సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుందో అలా మీరు మీ జీవితంలో దేనికి వీడ్కోలు ఇస్తారు? మరియు క్రొత్తగా దేనిని నింపుకుంటారు? సదాకాలానికి వీడ్కోలు ఇస్తారా లేక కొంత సమయానికి ఇస్తారా? ఎందుకంటే బాప్దాదా ఏమని సూచన ఇచ్చారు అంటే ఇప్పటి వరకు ఏవైతే పాత సంస్కారాలు ఉండిపోయాయో ఆ సంస్కారాలను మనస్సు ద్వారా చూసుకొని తెలుసుకొని వాటిని సమాప్తం చేయాల్సిందే. బాప్దాదాకి పాత సంస్కారాలు మీ పురుషార్థంలో విఘ్నరూపంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఒకవైపు బాబాయే నా ప్రపంచం అని అంటారు. మరి అలాంటప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి? మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్థంలో విఘ్నాలు వేసేటటువంటి పాత సంస్కారాలు సమాప్తమైపోవాలి. అమృత వేళలో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు అందరూ తమ లెక్కాచారం ఇవ్వటాన్ని బాబా చూశారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని డీలా చేస్తున్నాయి. కనుక ఈరోజు సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇవ్వగలరా?
ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చేతిని ఎత్తడం చాలా సులభమే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలకు సదా కోసం వీడ్కోలు ఇవ్వాలి కనుకనే చేతులు ఎత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి, మంచిది. మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాప్దాదాను సంతోషపరిచారు. పిల్లలందరూ ధైర్యం కలిగిన వారు అని బాప్దాదాకు సంతోషంగా ఉంది. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాప్దాదా యొక్క సహాయం సదా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులెత్తారు కనుక బాబా యొక్క చిన్న పెద్ద స్థానాలన్నీ నిర్విఘ్నంగా అయిపోయినట్లే కదా. ఎందుకంటే బాప్దాదా వద్దకు ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి కారణం ఈ పాత సంస్కారాలే కనుక ఈరోజు సంస్కారాలను సంకల్పం నుండి సమాప్తి చేశారు, అనగా నిర్విఘ్న భవ అనే వరదానం తీసుకున్నారు అని అర్థం. నిర్విఘ్న భవ అనే వరదానం తీసుకున్నారా? వరదానం తీసుకున్నారా? ధైర్యానికి ఫలితమైతే లభిస్తుంది కదా. ధైర్యంగా ఒక అడుగు పిల్లలది మరియు సహాయం యొక్క అనేక అడుగులు తండ్రివి. ఈ వరదానం అయితే బాప్దాదా నుండి లభించింది కనుక మేము పాత సంస్కారాలను ఇచ్చేసాము అనే సంకల్పాన్ని ఈరోజు నుండి గుర్తుంచుకోండి. ఒకవేళ మీ వద్దకు మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఇచ్చిన వస్తువును తమ వద్ద ఉంచుకోవడం జరగదు. ఎందుకంటే ఇచ్చేసాను అంటే అది నాది కాదు అని అర్థం. మరి మీది కానప్పుడు మీ వద్ద ఎలా ఉంచుకుంటారు? బాబాకి ఇచ్చేశారు కనుక మళ్ళీ బాబాకే ఇచ్చేస్తారు కదా. పక్కాయే కదా, ఇచ్చేశారు కదా, పక్కాయేనా? ఇప్పుడు రెండు చేతులు ఎత్తండి. వెనుక ఉన్నవారు కూడా ఎత్తుతున్నారు. బాప్దాదాకు గల సంతోషం ఏమిటి అంటే కలియుగంలో ఉంటూ కూడా తండ్రి ద్వారా లభించిన ప్రాప్తులను ఇప్పుడు సంగం యుగంలో అనుభవం చేస్తున్నారు. ప్రపంచానికి ఇది కలియుగం, కానీ మీ కొరకు సంగం యుగం అనగా సర్వప్రాప్తుల యుగం. పరమాత్మ ప్రాప్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వజ్ఞాన ఖజానా ఏవైతే ప్రాప్తించాయో వాటిని ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు కనుక ఈరోజు ఎవరైతే చేతులు ఎత్తారో ఆ పిల్లలందరికీ ఇక్కడ సన్ముఖంలో ఉన్న వారైనా, దేశ విదేశాలలో దూరంగా కూర్చొని వింటున్న వారైనా, ఆ పిల్లలందరికీ బాప్దాదా చాలా హృదయపూర్వకంగా ఏమిస్తున్నారు? శుభాకాంక్షలైతే ఇస్తున్నారు, కానీ శుభాకాంక్షలతో పాటు అందరి మస్తకంపై చేతిని కూడా ఉంచుతున్నారు. మీరు మరియు బాప్దాదా కూడా లోపలే మనస్సులో నాట్యం చేస్తున్నారు. బాప్దాదా వాహ్, పిల్లలు వాహ్ అని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా మనస్సులో నాట్యం చేస్తున్నారు కదా. హాజీ అవును బాబా అని అనండి. ఇప్పుడు టీచర్లు చూడండి, ఎవరైతే టీచర్లు వచ్చారో వారు చేతులు ఎత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరి దృఢ సంకల్పం విని బాప్దాదాకు చాలా సంతోషం ఉంది. బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అనే లక్ష్యం ఏదైతే పిల్లలు పెట్టుకున్నారో అందులో నిర్విఘ్నంగా ఉండాలన్న దృఢ సంకల్పం సంపన్నత సమయాన్ని కూడా సమీపంగా తీసుకొస్తుంది. పిల్లలందరూ ఏదైతే సంకల్పం చేశారో దానిని సంపన్నం చేస్తారు మరియు ప్రపంచంలోని దుఃఖి అశాంతి ఆత్మలకు మనసా సేవ చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉంటారు అని బాప్దాదాకు సంతోషం ఉంది. ఎందుకంటే పిల్లల పిలుపులు, ఆర్తనాదాలు బాప్దాదా సహించలేకపోతున్నారు. ఎంతైనా వారు కూడా మీ పరివారమే కదా. ఇప్పుడు దుఃఖము, అశాంతి చాలా పెరిగిపోతున్నాయి కనుక దయాహృదయులుగా అవ్వండి. అంతేకాక నడుస్తూ తిరుగుతూ విశేషంగా అమృత వేళలో ఆత్మలకు మనసా సేవ కూడా తప్పకుండా చేస్తాము అనే సంకల్పం కూడా తీసుకోండి. ఈ సంకల్పం తీసుకున్నారు కదా. ఎలాగైతే సదా కొరకు పాత సంస్కారాలను సమాప్తం చేస్తాము అని సంకల్పం తీసుకున్నారా? సదా కొరకు తీసుకున్నారు కదా, కొంత సమయం కోసమైతే కాదు కదా. ఎలాగైతే సంస్కారాలను సమాప్తం చేసి తండ్రి సమానంగా అవుతారో అదేవిధంగా దాత యొక్క పిల్లలుగా అయ్యి మాస్టర్ దాత స్వరూపంతో మనసా సేవ కూడా చెయ్యాలి. దీని కొరకు తయారుగా ఉన్నారా? మనసా సేవ చేసేందుకు తయారుగా ఉన్నారా? చేతులెత్తండి.
మనసా సేవ కూడా చేస్తారా? పూర్తి రోజంతటిలో ఎంత సమయం లభించినా అందులో మనసా సేవ తప్పకుండా చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరే సుఖమయ ప్రపంచాన్ని తీసుకురావాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కొరకే రైట్ హ్యాండ్స్గా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వబడుతుంది కదా. మీరైతే తండ్రికి కుడి భుజాలు, బాప్తాద కుడి భుజాలైన మీ ద్వారా అనగా చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇచ్చేటటువంటి సేవను చేయించాలి అని కోరుకుంటూ ఉన్నారు. వారు మనుషులు ఇవ్వండి ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు కనుక మీరు దుఃఖంలో ఉన్న వారికి సుఖాన్ని ఇవ్వాలి. అలజడిలో ఉన్న వారికి కొంత శక్తిని ఇచ్చి పుణ్యకార్యాన్ని చెయ్యండి. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని తెలుసుకున్నారు, తండ్రిని తెలుసుకున్నారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు కనుక ఇతరులను కూడా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటూ ఉన్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు తండ్రి యొక్క వరదానంతో రాజ్య అధికారులుగా అవుతారు స్వర్గానికి. కనుక బాబా పిల్లలందరికీ నిర్విఘ్న భవ, సేవాధారి భవ అనే సంకల్పం ఇస్తున్నారు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరికీ సంగమయుగ బ్రాహ్మణ జీవితం యొక్క మజా అనుభవం అవుతూ ఉంది మరియు అవుతూనే ఉంటుంది. క్రొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైతే స్వయాన్ని తండ్రి వారసత్వానికి అధికారులము అని భావిస్తూ ఉన్నారో వారు అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఎవరైతే సంకల్పం చేశారో, సంస్కారాలపై విజయులుగా అయ్యే సంకల్పం చేశారో ఆత్మలందరూ కోట్లల్లో కొద్ది మందిగా అయ్యారా, లేక ఆ కొద్ది మందిలో కూడా కొందరిగా అయ్యారా? జనక్ బిడ్డ జానకి దాది ఏమన్నారు అంటే 108 మాలలో 16,000 మాలలోకి వచ్చే వారితో ప్రత్యేకంగా మిలనం చేయమన్నారు. కనుక మేము తప్పకుండా 16,000లో లేక 108 మాలలో రాణి వస్తాము అని భావించేవారు చేతులెత్తండి. క్రొత్త వారు కూడా చేతులెత్తుతున్నారు. అభినందనలు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అవుతారు. ఎవరికైతే నిశ్చయ బుద్ధి ఉందో వారు ముందుకు వెళ్ళగలరు మరియు వెళ్తారు అని బాప్దాదాకు కూడా తెలుసు. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. అందరి తరఫున బాప్దాదా మీకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే నిశ్చయం చేసుకున్నారో దానిని అమృత వేళలో సదా రివైజ్ చేస్తూ ఉండండి. టూ లేట్ సమయం కంటే ముందే తమ వారసత్వానికి అధికారులుగా అయిపోయారు అని పిల్లలను చూసి బాప్దాదాకు సంతోషం అవుతుంది. కనుక ఇక్కడికి వచ్చిన పరివారం అంతటి తరఫున లేక తమ తమ సెంటర్లలో ఉండే పిల్లలందరి తరఫున కూడా బాప్దాదా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చేయాలి. ధైర్యం ఉందా? చెప్పండి. ధైర్యం ఉందా? మీరు ముందు నుండే నిర్విఘ్నంగా ఉండాలి. నిశ్చయము మరియు నశలో నెంబర్ 1గా వెళ్ళాలి. పాతవారైతే పాతవారే కానీ క్రొత్తవారు కొంత సమయంలోనే అద్భుతాన్ని చేసి చూపిస్తారు అని బాప్దాదాకు సంతోషం అవుతుంది. మంచిది. ఇప్పుడు బాప్దాదా క్రొత్తవారు కానీ పాతవారు కానీ అందరికీ 1 సెకండ్ యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ 1 సెకండ్లో స్వయాన్ని అన్ని సంకల్పాల నుండి దూరం చేసుకొని 1 సెకండ్లో స్వయాన్ని బిందు రూపంలో స్థితం చేసుకోగలరా? చేస్తారా? 1 సెకండ్లో నేను బిందువును, ఇక ఏ సంకల్పము ఉండకూడదు, నేను బిందువును, అంతే. బాబా డ్రిల్ చేయించారు. ఎవరైతే సెకండ్లో స్వయాన్ని బిందు స్థితిలో స్థితం చేసుకున్నారో వారు చేతులెత్తండి. సెకండ్లో స్థితం అయ్యారా? మంచిది. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజుల పాటు పూర్తి రోజంతటిలో ప్రతి గంటలో 1 సెకండ్లో బిందువు పెట్టండి. గంటకు ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అంతేకాక అక్కడి వాతావరణంలో ఉంటూ మీ కార్యాలలో ఉంటూ 1 సెకండ్లో బిందు రూపంలో స్థితం అవ్వటంలో సఫలత లభించిందా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడైతే వాయుమండలం కూడా బాగుంటుంది మధుబన్లో, కానీ మీ స్థానాలలో ఉంటూ సెకండ్లో బిందు స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయాలి. ఎందుకంటే బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలియజేశారు, ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా 1 సెకండ్లో
బిందు స్థితిలో స్థితమయ్యే అవసరం పడుతుంది కనుక మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి మరియు తమ తమ స్థానాలలోని టీచర్లకు రిపోర్టును వ్రాసి ఇవ్వండి ఎలా ఉన్నారు, ఒక సెకండ్లో బిందు రూపంలో ఉండగలమా అని. టీచర్లు ఇక్కడ ఉన్నా లేకపోయినా అన్ని క్లాసుల వారు ఈ హోంవర్క్ చేయాలి. దీని రిజల్ట్ బాప్దాదా వద్దకు వచ్చిన తర్వాత మీరు 108 లేక 16,000 మాలకు అధికారులా లేదా అనేది తెలిసిపోతుంది. సెకండ్లో రోజంతటి దినచర్యలో ఎంత సఫలమయ్యారో, మీరు ఎందులో వచ్చేందుకు యోగ్యులో దానిని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ధారణ ఆధారంగా 108లో లేక 16,000 మాలలో వస్తాము అని ఎవరెవరు భావిస్తున్నారు అని చేతులు ఎత్తిస్తే అందరూ ఎత్తేస్తారు కనుక మీరు కేవలం రిజల్ట్ వ్రాయండి, దాని ద్వారా అర్థమైపోతుంది. ఒకవేళ దాదీలు పేర్లు ఇచ్చినట్లయితే మేము కూడా రాగలం కదా అని కొంతమంది భావించవచ్చు కనుక ఈ రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుంది. సదా సెకండ్లో ఏ రూపాన్ని అనుభవం చేయాలి అనుకుంటే దానిని చేయగలరా అని బాప్దాదా ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 స్వరూపాలు ఏవైతే వినిపించామో వాటిలో కూడా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక్క సెకండ్లో ఆ స్వరూపంగా అవ్వగలరా? ఈ అభ్యాసం చేయడం ద్వారా నేను కోరుకున్న స్థితిలో సెకండ్లో స్థితం అవ్వగలనా లేక సమయం పడుతుందా అని మీ స్వయానికి కూడా అర్థం అవ్వాలి. ఇకపోతే చేతులు ఎత్తినందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. మెజారిటీ చేతులు ఎత్తుతారు. ఇప్పుడైతే చేతులు ఎత్తారు కానీ ఈ అభ్యాసం చేస్తూ చేస్తూ ఎలాగైతే ద్వాపర కలియుగాలలో దేహాభిమానంలోకి వచ్చే అభ్యాసం ఈజీ అయిపోయిందో అదేవిధంగా ఈ స్వరూపంలో 5 స్వరూపాల అభ్యాసంలో లేదు అశరీరీ స్థితిలో బిందు రూప స్థితిలో స్థితం కావాలి అనుకుంటారో అది కూడా అలాగే సహజం కావాలి. శరీరాన్ని నేను అనుకోవడం ఎంత సహజమో అంత సహజం కావాలి. ఎందుకంటే రాబోయే సమయంలో మీకు ఈ అభ్యాసం యొక్క అవసరం చాలా ఉంటుంది కనుక ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ కార్యాలను చేస్తూ ఉండండి. మీ రిజల్ట్ను మీ నిమిత్త టీచర్లకు ఇస్తూ ఉండండి. ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి, మీకు మీరే టీచర్గా అవ్వండి. కానీ రిజల్ట్ చూపించేందుకు మీ చార్ట్ని ఇస్తూ ఉన్నట్లయితే అటెన్షన్ ఉంటుంది మీకు కూడా. మీ స్థూల చేతిని ఎక్కడ నిలపాలి అంటే అక్కడ నిలపగలరు కదా. అదేవిధంగా మనస్సును ఏ స్థితిలో స్థితం చెయ్యాలి అనుకుంటే ఆ స్థితిలో ఉంచగలగాలి. స్మృతి చిహ్నంలో మీ జ్ఞాపకార్థం మీ మహామంత్రం కూడా మన్మనాభవ అనే ఉంది. మనస్సు యొక్క డ్రిల్లో ఎంత సఫలత లభించింది అనేది మీరే అనుభవం చేయండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంగమయుగ సుఖాన్ని, సంగమయుగ ప్రాప్తులలో ప్రతి ప్రాప్తిని అనుభవం చేయాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానంలోని ప్రతి రహస్యాన్ని, యోగం యొక్క ప్రతి విధిని, ధారణలో కూడా ప్రతి ధారణలో అనుభవిగా అయ్యానా అని స్వయానికి చెక్ చేసుకోండి. స్వయం యొక్క పూర్తి చెకింగ్ను చూసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. ఒకటి చెకింగ్ మరియు ప్రాప్తిని పరిశీలించుకోవాలి అని బాప్దాదా చెప్తున్నారు. ఏదైనా ప్రాప్తిలో లోపం ఉండిపోతే డ్రామా అనుసారంగా పరీక్షలు కూడా సమయానుసారం అవే వస్తాయి కనుక అన్ని సబ్జెక్టులలో సంపన్నత మరియు సంపూర్ణతను చెకింగ్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఈరోజు బాప్దాదా మీ అందరి సాధారణ స్వరూపాలలో కూడా మీ భవిష్య రూపాన్ని, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. మంచిది. అన్ని వైపులా ఉన్న తప్పి లభించిన పిల్లలు, బాప్దాదా హృదయ సింహాసన అధికారులు, బాప్దాదా యొక్క విధేయమైన ఆజ్ఞాకారులు తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు శుభాకాంక్షలు.
బాప్దాదా కూడా పిల్లలను చూసి సంతోషం అవుతుంది. వాహ్ వాహ్ వాహ్, నా పిల్లలు వాహ్. పూర్తి సంవత్సరం అంతా నిర్విఘ్నంగా మరియు హర్షితంగా ఉండాలి. మీ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ సంతోషాన్ని మరియు చిరునవ్వును నేర్పించాలి. సదా ఎగరాలి మరియు ఎగిరించాలి. నడవరాదు, ఎగరాలి. ఎగిరే కళ అందరికీ ప్రియమైనది కనుక ఎగురుతూ ఎగురుతూ సందేశం ఇవ్వాలి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషమని ఊయలలో ఊగాలి. హ్యాపీ 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 న్యూ ఇయర్. మంచిది. ఓం శాంతి. వరదానం. ఈశ్వరీయ భాగ్యంలో ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. ప్రపంచంలో భాగ్యానికి గుర్తుగా రాజ్యానికి గుర్తుగా కిరీటాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటం. ఈ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారం పవిత్రత. సంపూర్ణ పవిత్రాత్మలు ప్రకాశ కిరీటధారులుగా అవ్వడంతో పాటు సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాప్తి తక్కువగా ఉంటే ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. స్లోగన్: తమ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండేవారే మనసా మహాదానులు. మనసా మహాదానం చేయాలి అంటే మనసా సేవకు ఆధారం ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటేనే చేయగలరు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంచిది మంచిది అని అంటున్నారు, కానీ అంటే బాగుంది, జ్ఞానం బాగుంది, మంచి మాటలు మంచి సంస్థ అంటున్నారు, కానీ మంచిగా తయారవ్వాలి అనే ప్రేరణ లభించడం లేదు. అందుకు ఏకైక సాధనం మీరందరూ సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా ప్రకాశ గృహంగా అవ్వండి. సేవాదారులుగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఒకే బలము ఒకే విశ్వాసము కలవారిగా ఉన్నారు. ఇవన్నీ బాగున్నాయి, కానీ మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో స్టేజ్ పైకి వచ్చినట్లయితే మీరందరూ మాస్టర్ సర్వశక్తివానిగా అందరికీ కనబడినట్టయితే అందరూ మీ ముందర దీపపు పురుగుల సమానంగా చక్కర వేయడం ప్రారంభిస్తారు. అందరూ మీ దగ్గరికి వస్తారు. అలా రావాలి అంటే మీరు మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో స్థితం కావాలి. అలా కావాలి అంటే లైట్ హౌస్గా మైట్ హౌస్గా కావాలి. లైట్ హౌస్ మైట్ హౌస్గా కావటానికి బాప్దాదా ఈరోజు చెప్తూ ఉన్నారు, మీరందరూ గ్రూపుగా సంఘటితంలో జ్వాలా స్వరూప యోగం చేయాలి అని. ఓం శాంతి.